హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యంత్రి. రొట్టెల పండుగ అంటే అందరి దారులు నెల్లూరు వైపు. అయితే ప్రజెంట్ మనం నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో ఉన్నాము. ఇక్కడ మత సామరస్యానికి అతీతంగా ఇక్కడ రొట్టెల పండుగను అయితే జరుపుకుంటున్నారు. ప్రస్తుతానికి శుక్రవారము అఫీషియల్ గా పండుగ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి భక్తులు, దీని విశేషం ఏంటంటే కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా భక్తులు అతీతంగా ఇక్కడ పాల్గొన్నారు. ఫస్ట్ రోజు ఫ్లోటింగ్ చూసుకుంటే చాలా ఫ్లోటింగ్ ఉంది. అండ్ మనం ప్రజెంట్ దర్గా దగ్గర ఉన్నాము. భక్తులు దేవుడిని దర్శనం చేసుకోవడం కోసం బారులు తీరున్నారు. అయితే ప్రజెంట్ మనము మన యంత్రి టీం తోటి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ భక్తులను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నాతో పాటు ఈ కాయిన్స్ ప్రజెంట్ మనము బారా షాహిద్ దర్గా లోపల ప్రాంగణంలో ఉన్నాము. బేసిక్గా బారా షాహిద్ దర్గా అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. సో చిన్న షార్ట్ అండ్ క్యూట్గా చెప్పేస్తాను. బారా షాహిద్ అంటే 12 సమాధులు ఉన్నదాన్ని, దీన్ని ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ పూర్వము ఆంధ్ర రాష్ట్రాన్ని నవాబులు పరిపాలించేవాళ్ళు. అయితే గండవరం దగ్గర, మన కొడవూరులో ఉన్నటువంటి గండవరం దగ్గర 12 మంది యోధులు తలలు తెగపడి అక్కడి నుంచి గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ ఈ ప్రాంగణంలోకి వచ్చి ఇక్కడ పడిపోయారు. అయితే ఇక్కడ మన స్వర్ణాల చెరువు, మనం ఎక్కడైతే రొట్లు వదులుతామో అక్కడ ఒక రజకుడు బట్టలు ఉతుక్కుంటూ ఉంటాడు. సో ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నవాబు చెప్తాడు. సో అప్పుడు ఇక్కడ మనకి ఈ షహీదుల్ని ఏర్పాటు చేశారనమాట. సో ఈ స్థల పురాణం ఇదని చెప్తారు. అండ్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ కాయిన్స్ కూడా ఇక్కడ మనకి భక్తులు కాయిన్స్ ఇస్తారనమాట. ఇవి మనము ఇక్కడ దేవుడి దగ్గర కొంత తీసుకొని, మనం కొంత పెట్టుకొని, దీన్ని మన దగ్గర దాచిపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనుక వచ్చి సేమ్ మన దగ్గర ఉన్నంత వరకు శక్తి వరకు వేసుకుంటే ఇది అంతకి రెట్టింపు అవుతుంది అని చెప్పనేసి ఇక్కడ బాగా నమ్ముతూ ఉంటారు. సో నాకు కూడా ఇవి దొరికాయి. సో మంచిగా సేవ్ చేసేసి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి. సో మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Bangalore. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? హౌ మెనీ ఇయర్స్? 3 years. Yeah. Is there any past? Yeah, from 3 years we are coming, like whatever we wish or pray, we are getting that wishes and completely with the wishes. Yeah, it's done. Yeah. Mother? Hi ma'am. Hi ma'am. How are you? Fine. Are you comfortable in Hindi or English? हिंदी. कहाँ से आए हैं? हम बैंगलोर से आए हैं. बहुत सालों से इधर आते हैं. हर मन्नत पूरी होती है. इधर आके हम रोटी लेके जाते हैं और मन्नत पूरी होती है इधर की. बहुत साल से आते हैं इधर, हर मन्नत पूरी होती है. How many sir? मुझे एक बेटा है, एक बेटी है. कितना साल से? एक 5-6 साल से आ रहे हैं. 5-6 साल से आ रहे हैं. अच्छा है, सब बात से अच्छा. ये क्या विश करते हैं वो पूरा होता है, मन्नत पूरी होती है इधर आने से. Are you खुश? यस मैम. हाँ, रोटी ली है हमने, हर बार लिया है. लास्ट टाइम कार वाला रोटी लिया था. इनोवा क्रिस्टा कार ले लिया हमने. इनोवा क्रिस्टा कार लिया. हर मन्नत पूरी हुई है. सब बस से अच्छा है. अच्छा है. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా, ప్రజెంట్ వీళ్ళు మ్యాంగ్లూర్ నుంచి వచ్చారంట. 5 years నుంచి వస్తున్నారు. లాస్ట్ విష్ కార్ కొనాలని చెప్పనేసి విష్ చేసుకున్నారంట. సో ఇన్నోవా కొన్నారంట. అండ్ ఇంకా ఎంతమంది విషులు నెరవేరాయో ఏంటో మాట్లాడదాం రండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పిల్లల నుంచి వచ్చినాం, చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము 5 years నుంచి వస్తున్నాం. 5 years నుంచి వస్తున్నారు. మీరు అంటే ఇంతకు ముందు ఏమైనా కోరిక కోరుకున్నారా? కోరుకోరు తీరిందా? తీరింది. అంటే ఇక్కడికి రావడానికి కారణం? బాబు పెళ్లి కోసం వచ్చిన. అంటే ఇంతకు ముందు కోరిన కోరికలు తీరాయి కాబట్టి ఇప్పుడు కొత్త కోరిక కోరుకుందామని వచ్చారు. లాస్ట్ ఇయర్ ఏం కోరిక కోరినారు? మాకు పెళ్లి కావాలని కోరుకున్నాము, అది కుదిరింది, అందుకని వచ్చినాము. సో పెళ్లి కావాలని
కావాలని కోరుకున్నారు కాబట్టి కుదిరింది కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. సలాం అలైకుం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైమా? థర్డ్ టైం ఇది. ఏమన్నా విష్ నెరవేరిందా? నెరవేరింది. ఎందుకంటే ఒక ఆశ ఉన్నది, ఒక అది ఏమంటారు దేవుడి దగ్గర వచ్చి మొక్కుండే, అది మా ఏదో ఉంది ఆశ, అది అయిపోయినది, మా పని అయిపోయింది. అందుకోసం మళ్ళీ వచ్చినాం. వచ్చిన 3 times వచ్చినా 3 times అయిపోయింది మా పని. ఇది థర్డ్ టైంకి వచ్చినా థర్డ్ టైంకి మా పని అయిపోతే మళ్ళీ వచ్చినా, మళ్ళీ మొక్కదానికి వచ్చినా, ఏమైనా వేరేది మొక్కదానికి వచ్చినా అది మళ్ళీ అయితే మళ్ళీ వస్తుంది. మరి ఈ ఇయర్ ఏ రొట్టె వదులుతున్నారు? ఏ రొట్టె వదులుతున్నారు? ఇప్పుడు ఏమంటారు మన తెలుగులో ఏమంటారు సైద్ కి వివాహ రొట్టె, వివాహ రొట్టె ప్లస్ మన ప్రాణం అది ఏమంటారు ఆరోగ్యం రొట్టె, హెల్త్ కోసం మా పిల్లగారిని వివాహ కోసం. రెండోది ఏమంటే ఇంకోటి ఏమనంటే జాబ్ కోసం, మా బాబుకు జాబ్ కోసం. ఇంకా థర్డ్ ఏమనంటే ఇంకా మా ఫ్రెండ్స్ బి చెప్పిందారు మాకు, మీరు అక్కడ పోతున్నారు కాదు, మీరు మాకు జాబ్ కోసం, బిజినెస్ కోసం ప్లస్ ఇల్లు కోసం ఇది తేండి అని చెప్పింది. ఇంకా మా బాబుది పెళ్లి కాలే, ఆ బాబుది పెళ్లి కోసం బి వచ్చినా నేను ఇక్కడ తీసుకున్నాను. అంటే అందరు కోరికలు మీరే కొరేస్తున్నారా? అంటే వాళ్ళువి నేను తీసుకోపోతే వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారు కదా, వాళ్ళువి వాళ్ళ కోరిక అయిపోతే మళ్ళీ వస్తారు కదా వాళ్ళువి. అది అదే అదే సాంప్రదాయం నడుస్తున్నారు కదా, అది చాలా దినాల నుంచి సాంప్రదాయం నడుస్తున్నారు కదా అది. అంటే ఇప్పుడు ఒకటే రొట్టె తీసుకోవాలా, చాలా రొట్టెలు తీసుకున్నా కానీ ఫలిస్తుందా? ఓట్స్ రాసి ఉన్నాయి మేడం, ఏ దేని కోసం వస్తారో అది. ఇప్పుడు హిందీలో అంటారు రోటీ, మకాన్, కపడా, బిజినెస్ ప్లస్ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కోసం. ఇప్పుడు నేను నిన్న ఏమని అంటే భార్యాభర్తలో కొట్లాట అవుతుంది, అది పని ఇక్కడ అవుతుంది అని ఇప్పుడే నాకు తెలియదు. అది ఫస్ట్ టైం నిన్న ఇక్కడ. అంటే కొత్త రొట్టె పెట్టారు, భార్యాభర్తలో ఏమంటారు అన్యోన్యంగా ఉండే రొట్టె, అన్యోన్యం రొట్టె, దాంపత్య అన్యోన్యం రొట్టె వచ్చేమో. సో కొత్తగా ఏం చేస్తాము, కలికాలం అంటారు కదా, అందుకని రొట్టెలు కూడా మారిపోతున్నాయి. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం, ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు మంచిగా చేసింది, టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు మంచిగా చేసింది. సార్ ఇప్పుడు మీరు 3 years నుంచి వస్తున్నారు, అంటే బిఫోర్ ఇయర్స్ కి ఇప్పుడు ఇయర్స్ కి ఇక్కడ ఏర్పాట్లు ఏమన్నా చేంజెస్ ఉన్నాయి మేడం? చేంజెస్ ఉంది అంటే ఇంతకుముందు ధర రష్ ఎక్కువ ఉంటుండే, ఇంకా క్యూలా ధర ప్రాబ్లం అవుతుండే. ఇప్పుడు ఏమన్నా అంటే డైరెక్ట్ మీరు ధర ఫ్రీగా రావచ్చు, క్యూలా అంత ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇంతకుముందు అంటే ధర ప్రాబ్లం అవుతుండే. ఇంకా ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. ప్లస్ పబ్లిక్ ఏమన్నా ఏదో అవసరం ఉన్నదో ధర నీళ్ళ కోసం అది మొత్తం ఎట్లా అంటే పబ్లిక్ పరేషాన్ ఉంటే అవసరం మంచిగా చేసింది, సౌత్లో మంచిగా ఉంది. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ నాయుడు గారికి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే అలా ప్రభుత్వమే ఉన్నది ఇక్కడ, అందుకోసమే. అదే మేముతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాం, మేము అక్కడ తెలంగాణ మాది, తెలంగాణ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాం. కానీ ఇక్కడ నాయుడు గారు మంచిగానే చేసింది. సార్ ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చింది అని మా బాబు ఈయన. ఒకసారి మన యంత్రి ఛానల్ కి విశేష చెప్పండి. థ్యాంక్ యూ టు ఎంఎస్ యంత్రి ఛానల్కి చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న మన బారాషాహి దర్గాకి వచ్చి ఇక్కడ ఇది వీడియో ఏమైనా అంటే మీడియా రిపోర్ట్తో నుంచి తీసుకుంటున్నారు. ఇది మొత్తం వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన ఇక్కడ మన ప్రజలకి తెలియడానికి, పబ్లిసిటీ చేయడానికి ఇది చాలా అది పెద్ద పని చేసినారు. ఇది మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ప్రజెంట్ స్వర్ణాల చెరువు ఘాట్ దగ్గర ఉన్నాము. ఈ దర్గా రొట్టెల పండుగ అంటే మెయిన్గా ఇదే అని చెప్పొచ్చు, అంటే హార్ట్ ఆఫ్ ది రొట్టెల పండుగ అని కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం అనుకున్నట్టు మనం ఏ విష్ అయితే కోరుకుంటామో ఆ విష్కి సంబంధించిన ప్రతి రొట్టె ఉంటుంది. లైక్ ఆరోగ్యము, విద్య, విదేశీయానము, వివాహము, అంటే ఈ రకరకాల రొట్టెలు ఉంటాయి అనమాట. సో ఎవరికి ఎటువంటి రొట్టె కావాలో వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి గవర్నమెంట్ కూడా కొన్ని బోర్డులు ఏర్పాటు చేసింది. సో ఆ బోర్డుల దగ్గరే ఆ పర్టికులర్ రోటీస్ అనేవి దొరుకుతాయి అనమాట. సో చూసారు కదా ఎలా ఉందో. మనము ఏ రొట్టె అయితే కావాలనుకుంటామో ఆ రొట్టెని ఇంతకు ముందు కోరుకున్న వాళ్ళు వాళ్ళ విష్ నెరవేరుతుంది కాబట్టి ఆ రొట్టెని వేరే వాళ్ళకి ఇస్తారనమాట. సో దీంట్లో కూడా కొన్ని స్పెషల్స్ ఉంటాయి. ఇందులో కొంచెం జాగ్రి బెల్లం వేసుకొని ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ రకరకాలుగా ఇస్తూ ఉంటారు. సో వీళ్ళని అడిగి ఎవరెవరికి ఎలాంటి విషెస్ కోరాయి, ఎవరెవరు ఎలాంటి రోటీస్ కోసం వచ్చారో కనుక్కుందాం రండి. సో ఇందులో భాగంగానే మన యంత్రి టీం ఇక్కడికి వచ్చిందనమాట. యంత్రి టీము ఇప్పుడు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సో లోపలికి వెళ్తున్నాను. सलाम अलैकुम। वालेकुम अस्सलाम। जी जी बोलिए। कहाँ से आए? हम कर्नाटक बेंगलोर से आए हुए हैं। यहाँ पर इंशाल्लाह 3 साल से लगातार हम लोग आ रहे हैं इधर,
और दूसरा इधर क्या है 3 साल से इधर आ रहे हैं। यहाँ के रोटी की न्याज ज़्यादा चलती है, हर मुराद यहाँ पर पूरी होती है। दुनिया के कोने कोने से आदमी इधर नेल्लूर आता है और नेल्लूर में हर न्याज पूरी होती है, यानी कि बच्चा होने की, यानी घर बनने की, यानी एजुकेशन की, हर परेशानी की भी यहाँ पर दूर होती है। इधर की न्याज तो पूरी होती है। इसीलिए हर आदमी इंडिया के कोने कोने से आदमी, हर डिस्ट्रिक्ट से, हर ताल्लुक से नेल्लूर आता है। और नेल्लूर आने के बाद में आप मीडिया वालों की भी इसमें बहुत अच्छी मदद है और सबकी सहूलत हो रही है और प्रशासन की भी बहुत अच्छी है। एनसीपी की आप तुम्हारे यहाँ जो म्यूनसिपालिटी है उसकी तो हर आदमी को आने जाने की पूरी सहूलत अच्छी है और पुलिस की भी अच्छी मदद है। और यहाँ पर हेल्थ डिपार्टमेंट का भी अच्छा पूरा मौका अच्छा आता है इसके अंदर। और दूसरा इसके अंदर क्या है, पूरे आदमी को आने जाने वाले की हर तरीक़े से सहूलत होती है और आने को और जाने को पूरी भी बहुत सहूलत है। यहाँ की पूरी न्याज पूरी होती है और इससे ज़्यादा इंशाल्लाह हम फिर दोबारा भी इंशाल्लाह आएंगे। हमारी न्याज पूरी मुकम्मल हो ही है, आते रहे जाते रहे। हमारा ख़ानदान भी आ रहा है, हर तमाम पूरे इंडिया के पूरे कोने कोने से आदमी आ रहे हैं। ओके, थैंक यू। सर क्या रोटी हमारी रोटी ऐसी थी कि हमारे बच्चे की शादी होने वाली थी। इसी बच्चे की शादी के लिए से शादी तो हो गई, न्याज पूरी हो गई। आने के बाद हम उस रोटी को वापस करके दूसरे आदमी को देने के लिए, न्याज अदा करने के लिए हम लोग आए हैं। थैंक यू। నమస్తే అండి, పేరు దేవిశ్రీ, దేవిశ్రీ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుండి వస్తున్నాను. బెంగళూరు నుంచి వస్తున్నారు, కాకపోతే తెలుగు వాళ్ళు. ఆ తెలుగు వాళ్ళు, నేను ఇక్కడే పుట్టాను, మా పుట్టినూరు ఇదే. నన్ను బెంగళూరుకి ఇచ్చారు, బెంగళూరు నుంచి వచ్చాను ఇప్పుడు. మా వారికి వ్యాపారం రొట్టి, పిల్లాడికి పెళ్లి రొట్టి, పాపకి సంతానం రొట్టి పట్టుకుందామని వచ్చానండి. మేడం దీని మీద మీకు బిలీవ్ ఉందా? ఉందండి, నమ్మకం ఉందండి. ఇందుకు ముందు ఏదైనా రొట్టె పట్టుకున్నారా? ఇంతకు ముందు లేదా, ఇదే ఫస్ట్ టైం వచ్చాను పట్టుకున్నాను. అంటే నెల్లూరు వాళ్ళు అయ్యుండి, నేటివ్ ఇది అయ్యుండి ఫస్ట్ టైం పట్టుకుంటారా? నాకు అన్ని మంచిగా అన్ని బాగా జరిగాయి, దేవుడి దయలా ఏం కొరత లేదు. ఇప్పుడు పిల్లల కోసము, నా భర్త కోసం వచ్చి పట్టుకున్నాను. మేడం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. वालेकुम अस्सलाम। कहाँ से आया? हम कर्नाटक बेंगलोर से आके हैं इधर नेल्लोर में। हमारा मुराद पूरा हुआ है इधर। हम 5 साल से इधर आते हैं। हमको अभी स्टडीज़ का रोटी चाहिए था हमारे सिस्टर को, और हमको मिल गया। और हमारा बेबी बहुत शरारत कर रहा था, उसका भी मिल गया। माशाल्लाह बहुत शुक्रिया है बाबा जी का दरबार का। कितना भी हम सोच रहे हैं बार बार आने का, हम सोच रहे हैं बार बार आने का कर्नाटक से इधर। बहुत खुशी हुई, बहुत अच्छा लगा, बहुत अच्छा है। सेहत भी अच्छी हो गई और सब कुछ अच्छा है। बाबा जी के दरबार को आके बहुत बहुत खुशी हुई। क्या रोटी पकड़ा? हमें अभी स्टडीज़ का रोटी लेकर जा रहे हैं। छोटा बेबी बहुत शरारत कर, उसका लेकर जा रहे हैं। अगर हमारा सिस्टर नर्स बन गया तो इंशाल्लाह नेक्स्ट साल भी हम आके मन्नत फेड़ के ज़रूर जाएंगे बाबा जी के पास के दरबार में। हम आके जाएंगे। N3 न्यूज़ को चैनल को सब्सक्राइब करो और इस चैनल को आगे बढ़ाओ।
చూశారు కదా, ఫస్ట్ రోజు బారా షాహీద్ దర్గాలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల ఫ్లోటింగ్ ఎలా ఉందో అసలు ఇసుకేస్తే రాలనంత విధంగా ఉంది. అండ్ రేపు సోందల్ మాలిక్ జరుగుతుంది. సో ఇంకా భక్తులు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న పేపర్ ముక్క కనిపించినా ఒప్పుకోను, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి అని చెప్పనేసి అన్నారు. అలాగే నగర కమిషనర్ కూడా చాలా మందిని కార్పొరేషన్ వాళ్ళు కాకుండా అడిషనల్ గా కొంతమందిని కూడా పారిశుద్ధ్యం వైపు పనులు చేపించడానికి పెట్టారు. అండ్ ఫైనల్ గా నేను మా N3 టీం సభ్యుల కోసము దీన్ని తీసుకున్నాను, ఆరోగ్యం రెట్టే. సో అందరూ సంతోషంగా ఉండాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలి. సో ఇక్కడ నెల్లూరులోనే కాదు, ఇతర దగ్గర కూడా ఎక్కడ ఏమేమి జరుగుతున్న అప్డేట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రొట్టెనైతే తీసుకున్నాను. సో చూసారు కదండి, ఇది ఇవాళ దర్గా రొట్టెల పండుగ. అండ్ 2014లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఈ రొట్టెల పండుగని అఫీషియల్ గా రాష్ట్ర పండుగ కూడా చేసింది. సో అప్పటి నుంచి కూడా ఇంకా భక్తుల ఫ్లోటింగ్ ఎక్కువ పెరుగుతా ఉంది. సో చూసారు కదండి, ఇది ఇవాళ రొట్టెల పండుగ స్పెషల్. కెమెరామెన్ నాయిబ్ తోటి స్వాతి, N3 టీవీ. థ్యాంక్ యూ. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. I'm Lord. Please subscribe to N3 TV.